వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. తెలంగాణలో రాజకీయం నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా సాగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఢిల్లీ వెళ్ళి జాతీయ మానవ హక్కుల సంఘాన్ని, ఉమెన్ కమిషన్ని, లగిచర్లకు సంబంధించిన ఫార్మాసిటీకి సంబంధించిన వ్యవహారంలో అక్కడ బాధితుల పక్షాన ఢిల్లీకి వెళ్ళి కేటీఆర్ పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి అమృత్ కుంభకోణంపై కూడా ఢిల్లీకి వెళ్ళి కేటీఆర్ ఫిర్యాదు చేసి వచ్చారు. అది అలా ఉంటే ఇప్పుడు బీజేపీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతుంది. నిన్న మూసీ యాత్ర పేరుతో కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేశారు. అటు మహారాష్ట్ర ఎన్నికలకు ఇటు మూసీ వ్యవహారానికి లింక్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మహారాష్ట్రలో తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేశామని చెప్పుకొని కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందంటూ బీజేపీ ధ్వజమెత్తుతుంది. ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు కాలేదు, 6 అబద్ధాలే అంటూ ఏకంగా ఒక వర్క్షాపే ఈరోజు ప్రస్తుతం నిర్వహిస్తుంది. ఆ వర్క్షాప్లో కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏంటి, ఎలాంటి హామీలను ఎలా వాళ్ళు చేశారు, ఎక్కడెక్కడ మోసం చేశారు, ఇలాంటి అంశాలపై కిషన్ రెడ్డి వర్క్షాప్లో రియాక్ట్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కూడా ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలతో నిండినటువంటి పార్టీ. నేను ఒక ముఖ్యమంత్రి అంటున్నాడు, కిషన్ రెడ్డి గుజరాత్కు గులామని. నేను ఎవరికి గులామును కాదు, భారతీయులకు మాత్రమే గులామును. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇటలీకి గులాం. మీరు ఇటలీ దేశాన్ని నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకురాలకి గులాం మీరు. ఎస్, మేము నా తెలంగాణను రక్షించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ బిడ్డ. ఖచ్చితంగా నేను గుజరాత్కు గులామని నా తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పులేదు అందులో. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అహింసాయుతమైనటువంటి పద్ధతిలో ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినటువంటి గుజరాత్కు నేను గులాంని. ఈ దేశంలో 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖకు దిగువ నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి గుజరాత్కు నేను గులాంని. నీలాగా నేను ఇటలీకో నకిలీ గాంధీ కుటుంబానికో నేను గులామును కాదు. రైట్. మొత్తానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి గుజరాత్ గులాం అంటూ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తాను గుజరాత్కి గులాంనే అని ఆయన స్పష్టంగా చెప్పారు. అదే సమయంలో ఇటలీ గులాం కాంగ్రెస్ నేతలంతా కూడా అంటూ మండిపడ్డారు. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా మహారాష్ట్రలో మాత్రం ఎన్నికల ప్రచారంలో అన్నీ అమలు చేశామని చెప్పుకుంటూ ఓట్లు అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అన్నీ అబద్ధాలే, 6 అబద్ధాలే అంటూ కూడా ఈరోజు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఆ వర్క్షాప్లో ఇప్పటిదాకా అటెండ్ అయిన ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ కూడా లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. ముందు ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, మొత్తానికి ముఖ్యమంత్రి గారు గుజరాత్ గులాం అన్నదానికి ఒప్పుకున్నట్టేనా మీరు గుజరాత్ గులాంలని? ఎందుకంటే కిషన్ రెడ్డి స్వయంగా చెప్పారు. తర్వాత 6 గ్యారెంటీలు కావు, 6 అబద్ధాలు అంటున్నారు. ఏంటి 6 అబద్ధాలు ఏంటి? గుజరాత్ గులాం అని ఎందుకు ఒప్పుకున్నట్టు మీరు? ఏ రకంగా చెప్తారు గుజరాత్ గులాం అని? రైట్. ప్రకాష్ రెడ్డి గారు టెక్నికల్గా కొంచెం అందుబాటులో లేరు. రామచంద్ర నాయక్ గారు, మీరు చెప్పండి. ముఖ్యమంత్రి గారు గుజరాత్ గులాం అని కిషన్ రెడ్డి అన్నారు. నేను గుజరాత్ గులాంని అయితే కావచ్చు, ఇండియాకి కూడా గులాంని. మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం నకిలీ గాంధీలకు వారసులు, ఇటలీకి గులాంలు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 6 గ్యారెంటీలు కాదు, 6 అబద్ధాలు అవి. వాటి తప్పుడు ప్రచారం మహారాష్ట్రలో చేస్తున్నారు. అన్ని హామీలు ఇక్కడ నెరవేర్చినట్టు మహారాష్ట్రలో ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇది అంతా అబద్ధం అనేది బీజేపీ వాదన. ఇప్పుడు ఒక వర్క్షాప్ కూడా నిర్వహిస్తున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? నమస్కారం అండి బిగ్ టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా నా తోటి పార్టిసిపెంట్ ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది పార్లమెంటేరియన్స్ని పార్లమెంట్కి పంపించిన తర్వాత తెలంగాణకు బీజేపీ మంత్రులు ఇద్దరు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు తెచ్చింది ఏంటి? గత 5 సంవత్సరాల్లో కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా తెచ్చాడా? అవి చెప్పమానండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం
నకిలీదో ఒరిజినల్లో ప్రజలు ఆల్రెడీ ప్రజలకు తెలుసు. గాంధీ కుటుంబం 65 సంవత్సరాలు 70 సంవత్సరాల పాలనలో ఈ దేశాభివృద్ధిని మరి ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళింది ఆ గాంధీ కుటుంబమే. మరి జవహర్లాల్ నెహ్రూ గారు 9 సంవత్సరాలు జైల్లో మరి జైల్లో మగ్గి మరి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం నుండి మొదలుపెట్టి పంచవర్ష ప్రణాళికలు తెచ్చి ఉండకపోతే ఈరోజు భారతదేశంలో మీరు తిరిగే విలాసవంతమైన ఫ్లైట్లు మరి ఇన్స్టిట్యూట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలు, విద్య, ఉపాధి, ఉద్యోగాలు, అదేవిధంగా వ్యవసాయం 5 మీద దృష్టి పెట్టారు కాబట్టి భారతదేశం ప్రపంచంలో మరి అభివృద్ధి పదంలో సాగింది. తర్వాత స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఒక ఉక్కు మహిళగా మరి అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ సమస్యల్ని ఎదుర్కొంటూ ఈరోజు మన భారతదేశంలో గరీబీ హటావ్ మరి పేదవాడికి కూడు గుడ్డ గూడు నినాదంతో మరి పేదవాళ్లకు ఇండ్లు కానీ అదేవిధంగా కూడు కానీ పెట్టింది ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం. తర్వాత సాంకేతికంగా భారతదేశాన్ని ప్రపంచంలో నిలబెట్టింది రాజీవ్ గాంధీ గారు. అభివృద్ధి చెందిన దేశంలో అమెరికాతో పోటీ పడే విధంగా ఈరోజు సాంకేతికత మన భారతదేశంలో యువత మరి ప్రజలు ఈరోజు అనుభవిస్తున్నారంటే అది రాజీవ్ గాంధీ గారి కలలు. తర్వాత ఈరోజు సమన్యాయం, సామాజిక న్యాయం మరి కులగణ జనగణనతోనే సాధ్యమవుతుందని చెప్పి మరి బీసీల పక్షాన వెనుకబడిన కులాల పక్షాన నిలబడుతుంది రాహుల్ గాంధీ గారు. మరి మోడీ గారు 11 సంవత్సరాల్లో మోడీ గారి పాలనలో ఏం అభివృద్ధి జరిగింది? నల్లధనం తెస్తా అని చెప్పిన నల్లధనం ఎడిపోయింది. అదేవిధంగా మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీలు ఏమైనాయి? తెలంగాణకు ఇస్తామని చెప్పిన ప్రత్యేక ఏర్పాటు విభజన చట్టంలో ఏర్పరిచిన మరి మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఉక్కు పరిశ్రమ కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర మరి నిధులు తేవడంలో కిషన్ రెడ్డి గారు విఫలమైండు. అదేవిధంగా తాను మోడీ గారికి ఆదాని కుటుంబానికి గులాంగా మారిండని ఇది వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం. ఇది తెలంగాణ ప్రజలకు ఇది తెలియంది కాదు. కిషన్ రెడ్డి గారు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎప్పుడైనా తెలంగాణ పక్షాన కనీసం పార్లమెంట్లో మాట్లాడిండా? ప్రత్యేకంగా తెలంగాణకి ఏమైనా నిధులు తేగలిగిండా? ఏది తేకుండా కేవలం ఆ గత ప్రభుత్వంలో మరి కేసీఆర్తో కుమ్మక్కై మరి మోడీకి కేసీఆర్ మధ్యలో వారధిగా నిలిచిన వ్యక్తి తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అభివృద్ధి పదంలో సాగుతుంటే ఓర్వలేక మరి ఎక్కడ మోకాలడ్డేయాలని చెప్పేసి కేటీఆర్, కిషన్ రెడ్డి గారు కుమ్మక్కై మరి రేవంత్ రెడ్డి గారి పాలన మీద బురద జల్లే కుట్రలు చేస్తూ ఉన్నారు. మేమిచ్చిన హామీలు 6 హామీలకు 5 హామీలు అమలు చేసినాం. మొట్టమొదటిది ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని 10 లక్షలు పెంచడం. రామచంద్ర నాయక్ గారు, మీరు అమలు చేసిన హామీలు లబ్ధి పొందుతున్న అంశాలు అందరికీ ప్రజలకు తెలుసు. అమలు చేయని ఉన్నాయి కదా. మహాలక్ష్మి స్కీమ్ కింద మీరు 2,500 ఇస్తా అన్నారు, అమలు చేయలేదు. రైతు భరోసా 15,000 అన్నారు, అమలు చేయలేదు. రుణమాఫీ 2 లక్షల పైన ఇంకా అమలు కాలేదు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి. ఇలాంటివి చాలా ఉన్నాయి. వలస వాళ్ళకి 12,000 ఇస్తామన్నారు, అది అమలు కాలేదు. ఆటో డ్రైవర్లకు 12,000 అన్నారు, అమలు కాలేదు. చాలా ఉన్నాయి కదా అమలు కానీ కూడా. మిత్రమా, కుండలో ఉంటే గరిటలో వస్తుంది. గత ప్రభుత్వం 8.5 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి సంవత్సరానికి 48,000 కోట్లు కేవలం వారు చేసిన అప్పులకే మరి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ప్రతి నెల వచ్చే రాష్ట్ర ఆదాయంలో 18,000 కోట్ల ఆదాయం అయితే తెలుసు కదా మీకు. అప్పటికే అప్పులు చేశారని మీరు విమర్శిస్తున్నారు, మీకు తెలుసు కూడా అది. అంటే ప్రభుత్వ ఇంత లోటు బడ్జెట్ అని ఎవరికి మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, ధనిక రాష్ట్రం, తెలంగాణ ధనిక రాష్ట్రం అని ప్రచారం చేసుకున్నారు. అవార్డులన్నీ తెలంగాణ రాష్ట్రానికి గత ప్రభుత్వం తెచ్చుకున్నప్పుడు ఇంత బడ్జెట్ లోట్లో ఉంటుందని చెప్పేసి ఏ విధంగా ఊహించగలుగుతాం? అధికారంలో వచ్చిన తర్వాత అధికారులను ముందు కూర్చోబెట్టి మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటని అడిగిన తర్వాతనే వాస్తవాలు బయటకు వచ్చినాయి. వివిధ శాఖలలో వారు చేసిన కుంభకోణాలు బయటకు వచ్చినాయి. ఆ కుంభకోణాల మరి వాళ్ళ ఆర్థిక దోపిడీలు బయటకు వచ్చినాయి. ప్రకాష్ రెడ్డి గారు, 6 గ్యారంటీలు మేము అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒక్కటై
ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయనేది రామచంద్ర నాయక్ గారు చెప్తున్న వాదన. 6 హామీలు వాళ్ళు ఇచ్చారు, మీరు 6 అబద్ధాలు అంటున్నారు. గుజరాత్ గులాం అని ఒప్పుకుంటున్నారు. ఏంటి అసలు ఆ స్టేట్మెంట్లలో అర్థం ఏంటి? మూసీపై నిన్న చేశారు, నిద్ర చేశారు. చాలా రోజులు ఎప్పుడో మూసీ ఇష్యూ పాతది, నిన్న పట్టుకొని చేశారు. అది మహారాష్ట్ర ఎన్నికల కోసం అనేది కాంగ్రెస్ వాదన. శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు ఏదో అన్నారు ఈ విషయం కూడా. సార్ ముందు మీరు గుజరాత్ గులాములు అన్నటువంటి మాటకు కిషన్ రెడ్డి గారు స్పందించిన విషయం నేను చెప్పదలుచుకున్నా. పెద్దలు రామచంద్ర నాయక్ గారు అనుకుంటా చాలాసేపు మాట్లాడారు. నెహ్రూ, గాంధీ, ఇందిరాగాంధీ, ఇంకా సోనియా గాంధీ, ఈ గాంధీ, ఆ గాంధీ, మహాగాంధీలు చాలా గాంధీ చేశారు. కాబట్టి మేము గులాములం కావచ్చు, వాళ్ళ గులాములు అయి ఉండొచ్చు. కానీ కిషన్ రెడ్డి గారు గుజరాత్కు గులాములు అనడానికి రేవంత్ రెడ్డికి నైతిక విలువ ఎక్కడుందని అడుగుతున్నా నేను. రేవంత్ రెడ్డి ఈ భాష మాట్లాడుతుంటూ కిషన్ రెడ్డి గారు స్పందించిన తీరు కూడా అదే. మేము సమస్యల మీద మేము లేవనెత్తితే వ్యక్తిగతంగా నా మీద ఆరోపణ చేస్తుండే రేవంత్ రెడ్డి గారు అనేదే పాయింట్. మీరు వ్యక్తిగత ఆరోపణ నేను మూసినే సమస్యలు లేవనెత్తినా, మూసినే సమస్య ఉంటే ఉన్నదని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. మా ఆరోపణ తప్పని చెప్పండి. మీరు గుజరాత్ గులాములు అంటే గుజరాత్ భారతదేశంలో లేదా? నువ్వు ఎవరికి గులాము? నేను అంటున్నా సోనియా గాంధీ గులాం, ఇటలీ గులాం అంటున్నా. నెంబర్ 1. మీరు గాంధీ కుటుంబం కాదు, మీది నెహ్రూ కుటుంబం కదా. ఇది గాంధీ కుటుంబం ఎట్లయితుంది అంటున్నా. మహాత్మా గాంధీ వేరు, ఈ గాంధీ వేరు. మహాత్మా గాంధీ కూడా గుజరాతే, సర్దార్ పటేల్ కూడా గుజరాతే. మరి ఆ రోజున ఎవరికి మేము సర్దార్ పటేల్కి నేను గులాంని అన్నాడు కిషన్ రెడ్డి గారు. నేను మహాత్మా గాంధీ గులామునిగా అన్నాడు కిషన్ రెడ్డి గారు. నేను ఇటలీ గులాముని కాదని చెప్పాడు. అర్థం చేసుకోండి. మా అర్థం కాకుండా ఇంకా ఎంతకాలం నెహ్రూ ఇందిరాగాంధీ భజన చేసుకుంటా, రాహుల్ గాంధీ ప్రకాష్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా సూటిగా, మీ ప్రభుత్వం ఏర్పడిన 10 కేంద్రంలో మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి కిషన్ రెడ్డి గారి పాత్ర ఎంత దాంట్లో అడుగుతాను. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. ఏ కాడికి మతాన్ని ముందు పెట్టి గాంధీ వారసత్వాన్ని మీరు క్వశ్చన్ చేయడం తప్ప నేను చెప్తాను సార్, మరొకటి ఏమైనా ఉందా? ప్లీజ్ ఎవరికి పోదది అట్లా చేస్తే చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. నేను చెప్తాను కదా. మూసీ నది గురించి కళ్యాణ్ గారు మీరు అడిగారు, మూసీ నది గురించి మీరు అడిగారు. మూసీ నది విషయంలో ఇంకా అది ముగిసిపోయిన అధ్యాయం అని అనుకుంటే కరెక్ట్ కాదు. అది ఇప్పటికీ వాళ్ళ మెడల మీద కత్తి పెట్టి ఎప్పుడు మెడగోస్తారనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము మళ్ళీ చెప్తున్నాం, మూసీ సుందరీకరణ, ప్రక్షాళన, లేదా మూసీ ఇంకేదో పర్మనెంట్గా జీవనది చేస్తామంటే మేము దానికి వ్యతిరేకం కాదు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు మొన్న 15 రోజుల కింద పోయి వచ్చినాడు. అక్కడ బీబీనగర్ దగ్గర ఏదో ఒక 2.5 కిలోమీటర్లు పదయాత్ర చేశాడు. అదే విషయం రెఫర్ చేస్తూ మేము మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం, మూసీ పక్కన ఇటు పక్కన అటు పక్కన ఉన్నట్లు పేదవాళ్ళ ఇంట్లో కూలగొట్టొద్దండి. ఆ కూలగొట్టకుండా ఉండడం కోసం, వాళ్ళకు భరోసా ఇవ్వడం కోసం నిన్న మా యొక్క నాయకులందరూ కూడా మూసీ ప్రజలు కోరుకునేది మీరు మూసీ పక్క పడుకోవడం కాదు, మీరు తెలంగాణ రాష్ట్రానికి ఇష్టమైన హామీలు చేయగలుగుతారా లేదా అది చెప్పండి ఫస్ట్. ప్లీజ్ మూసీ దగ్గర పోయి మీరు పడుకున్నంత మాత్రాన మీ పాపాలు కలుపుకున్నట్టు కాదు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పాక మీరు రియాక్ట్ అవ్వండి. ఒక్క నిమిషం చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. నేను మీరు 6 గ్యారెంటీల విషయంలో మీరు చాలా స్పష్టంగా ఇప్పుడు మీరు ఏదో వర్క్ షాప్ పెట్టారు. ఏంటి ఆ వర్క్ షాప్ ఉద్దేశం ఏంటి? 63, 66 రాశారు. 1వ తేదీ నుంచి ఏదో పాదయాత్ర చేస్తున్నారు. దాంట్లో ఏంటి ఆ పాదయాత్ర లక్ష్యం ఏంటి? నేను మళ్ళీ అదే అక్కడికే వస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి పాలన సంవత్సరం పూర్తిగా వస్తుంది. మీరు ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీల పేరుతోటి, 66 హామీల పేరుతోటి, ఈ రాష్ట్రంలో 13 వాగ్దానాల పేరుతోటి ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోనందుకు నిరసనగా మేము ఉద్యమ కార్యాచరణ చేపట్టబోతున్నాం. అది పాదయాత్ర రూపంలో ఉంటుందా, ఈ ధర్నాల రూపంలో ఉంటుందా, లేకపోతే ర్యాలీ రూపంలో ఉంటుందా, ప్రజలకు పత్రిక రూపంలో మేము చెప్తామా, కరపత్రాలు ఇస్తాము, పోస్టర్లు పెడతాము, టీవీ ప్రజెంటేషన్స్ ఇస్తాము, మీడియా ప్రజెంటేషన్స్ ఇస్తాము, అదేవిధంగా ప్రజలకు కూడా ప్రజెంటేషన్స్ ఇస్తాము. ఇది ఏంటంటే ప్రజలకు మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మమ్మల్ని వారు అడిగారు, ఎంపీ కిషన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు, ఒక 8 మంది మమ్మల్ని ఎమ్మెల్యేలు గెలిపించారు మా పార్టీ నుంచి.
ఎమ్మెల్యేలు గెలిపించిన పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజలకు ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచడమా, ప్రభుత్వమే ఒత్తిడి పెంచడమా, ఏ పదవిని ఉపయోగించండి, మేము ఒత్తిడి పెంచడం కోసం, మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోవాలనే దాని మీద ఒత్తిడి పెంచడం కోసం మేము ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల దగ్గరికి పోయడం కోసం ఒక కార్యాచరణ, దానికోసం భిన్నమైనటువంటి కార్యక్రమాలు ఆలోచన చేస్తున్నాం. ఈ ఆలోచన చేయటం కోసమే మా వర్క్షాప్ ఈ రోజున చాలా స్పష్టంగా, అంటే ఏ విధంగా ప్రజల దగ్గరికి పోదాం, ఏ విధంగా రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో చేసినటువంటి ఇచ్చిన వాగ్దానం నిలుపుకోలేకపోయిండు, ఆ విధంగా ఒత్తిడి తీసుకొద్దాం. ఒత్తిడి తీసుకొచ్చి మేము ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తాం. ప్రజలకు వీరిచ్చిన వాగ్దానాలు అమలయ్యడానికి మా ఒత్తిడి కూడా ఉంటుంది. చేయగలిగితే మంచిది, చేయలేకపోతే వాళ్ళు కేసీఆర్ రాగానే వారు కూడా వారికి ఆ పరిస్థితి వచ్చింది, వీళ్ళకి కూడా అదే పరిస్థితి. అది ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కళ్యాణ్ గారు, అంటే మీరు ఏమాత్రం సహకరించలేదు 10 ఏళ్లుగా. కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ఏం చెప్పండి. 10 ఏళ్లుగా మీరు ఏమాత్రం సహకరించలేదు రాష్ట్రానికి అనేది ఆరోపణ. సార్, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏ కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు నేను అడుగుతున్నా సూటి ప్రశ్న, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము 10 సంవత్సరాలు ఉండింది కదా, మోడీ గారికి సహకరిస్తేనే మోడీ గారు గుజరాత్ని అభివృద్ధి చేశాడా? నాకు అర్థం కాకపోయా. అంటే మోడీ గారు ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష ముఖ్యమంత్రిగా లేదా మన్మోహన్ సింగ్ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నాడు కదా. రాష్ట్రాల బాధ్యత రాష్ట్రాలది, కేంద్రం బాధ్యత కేంద్రాంది. ఈ విచక్షణాధికారం ఈ లక్ష్మారేఖ తెలియకుండా కేంద్రం ఇయ్యాలే మేము తినాలి, ఇది కాదు పద్ధతి కదా. మోడీ గారు కూడా 10 సంవత్సరాలు మోడీ గారు మళ్ళీ 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 ఎట్ట గెలిచాడో అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకుండా మీరు అర్థం కాకపోతే మీరు ఏం చేయలేను. కానీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మోడీ గారి మీద గోద్రా మీద కేసులు పెట్టారు, మోడీ గారి మీద క్రిమినల్ కేసులు పెట్టారు, అమిత్ షాను తడిపారంటే బయట రాష్ట్రాన్ని పంపించేశారు, అమిత్ షా గారి మీద మర్డర్ కేసులు పెట్టారు. ఫలితం ఏమైంది? ప్రజలు, గుజరాత్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అర్థమైపోయింది కదా. దేశ ప్రజలు కూడా మోడీ గారికి మద్దతుగానే కదా ప్రధానమంత్రిని గెలిపించింది. ఇది ఇంకా అర్థం కాకపోతే ఎట్లా? అంటే మన్మోహన్ సింగ్ ఇయ్యలేదు కాబట్టి నేను చేస్తున్నానని మోడీ గారు అన్నాడు అనుకోండి, గుజరాత్ ప్రజలు అప్పుడు మన్మోహన్ సింగ్ మా ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీ కొట్టేస్తారా, మా కొట్టేస్తారా? కాబట్టి అర్థం చేసుకోకుండా, రాజకీయాలను అర్థం చేసుకోకుండా కేంద్రం ఇయ్యాలే మేము చేయాలంటే కేంద్రమే ఇచ్చాక మీరు చేసేదేంటి? మీ హామీలు ఏంటి? మీరు హామీలు ఇచ్చారంటే నెరవేర్చే బాధ్యత మీ మీదే ఉంటుంది కదా. రాష్ట్రాభివృద్ధిలో కేంద్రం సహకారం లేకుండా రాష్ట్ర పూర్తి పురోగతి సాధించడం అంత వారికి తెలియదు అనుకుంటున్నా. ప్రకాష్ రెడ్డి గారు, నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, విభజన చట్టాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆ రోజు ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకున్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మీరు నిధులు తేవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారిది, బీజేపీ నాయకులది కాదా అని అడుగుతున్నా సూటిగా. ఈరోజు మూసి పక్కన నిద్రపోతున్నాం, లేదా మూసి నీళ్ళను తల మీద వేసుకుంటున్నావు, వారు మన తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిన అవుతారా? వారిని అడిగేది ఒకటే, 10 సంవత్సరాల్లో ఎన్ని నిధులు తేగలిగిర్రు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు ఆంధ్రప్రదేశ్కి నిధులు 40,000 కోట్లు తీసుకుపోయిండు. అదేవిధంగా రిలయన్స్ అంబానీ వాళ్ళు 65-70,000 కోట్లు పెట్టుబడిగా మరి ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు నిలబెట్టుకోవడం కోసం పెట్టుబడి పెడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కిషన్ రెడ్డి గారు ఒక మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రానికి మేము తెచ్చినామని చెప్పుకోగలుగుతారా? ఆ మూసి ప్రజలు అక్కడ సంవత్సరాల తరబడి మరి ఆ మూసి పక్కన వాసనను భరించుకుంటూ రోగాల బారిన పడుకుంటూ వారు పడుతున్న అవస్థలు వీళ్ళు ఎప్పుడైనా పోయి పలకరించిర్రా? ఈరోజు మా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ అతివేగంగా పెరుగుతున్న పట్టణం కాబట్టి చిన్న వర్షాలకే మరి వాగులు వంకలు పొర్లి మరి ఇళ్ళ మీదకి వచ్చి కార్లు, 2 వీలర్స్ అన్ని కొట్టుకుపోయినప్పుడు పరిస్థితి చూసి భవిష్యత్తును ప్రణాళికలు వేసుకొని మరి మూసి సుందరీకరణ అనేది ఒకటే కాదు, హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను, అదేవిధంగా నీటి వనరులను కాపాడుకోవడం, పాయింట్ ఏంటంటే 6 హామీలను అమలు చేయలేదు. మీరు దానిపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తుంది బీజేపీ. పాదయాత్ర సిద్ధమవుతుంది, ధర్నాలు, ఆందోళన రెడీ అవుతుంది. బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళు లేని కబోదిలాగా మాట్లాడుతున్నారు. 6 హామీల్లో చిత్తశుద్ధిగా మొదటి 2 హామీలు 48 గంటల లోపే నిలబెట్టుకున్నాం, మిగతా 2 హామీలు 3 నెలల లోపే నిలబెట్టుకున్నాం. మేము ఇవన్నీ హామీలు కూడా మరి ఈరోజు గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మరి గత 20 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తే
40% వాళ్ళ మెస్ ఛార్జీలు పెంచి మెయింటెనెన్స్ ఛార్జీలు పెంచి మరి విద్యార్థులను ఆదుకునే కార్యక్రమం చేపట్టినాం. 55,000 ఉద్యోగాలు కేవలం 10 నెలల్లోనే నియామకాలు చేపట్టి మరి వారికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా టీచర్లు కావచ్చు, వివిధ శాఖల్లో ఉద్యోగులు కావచ్చు, ప్రమోషన్లు లేక మరి ఇబ్బంది పడుతున్న ఉద్యోగులను మరి ఒకే జీవో ఒకే సంతకంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి 32,000 టీచర్లకు ప్రమోషన్లు, అదేవిధంగా వారు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది. ఈరోజు ఉద్యోగుల పక్షాన కానీ, విద్యార్థుల పక్షాన కానీ రైతులకు మరి గిట్టుబాటు ధర ఇచ్చి మరి 500 రూపాయలు బోనస్ ప్రకాష్ రెడ్డి గారు ఇన్ని అమలు చేస్తుంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మీకు కనిపించట్లేదా మీరు టీఆర్ఎస్ ఒక్కటై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది రామచంద్ర నాయక్ గారు అంటున్నమాట? నేను కళ్యాణ్ గారు వారు ఉపన్యాసం ఇస్తూనే ఉంటారు, కానీ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నా. విభజన చట్టాన్ని రాసింది మేమా కాంగ్రెస్ పార్టీయా? చట్టాన్ని రాసింది మేము కాదు, కాంగ్రెస్ పార్టీ. ముందు విభజన చట్టాన్ని ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు చదువుకోవాలి. చదువుకున్నాక మేము ఏం చేయలేదో అది ఇవ్వాలి బయటికి. మా మీద ఒత్తిడి తీసుకురావాలి. కరెక్ట్, మీ పని అదే. మీరు కాంగ్రెస్ ప్లీజ్ రామచంద్ర నాయక్ గారు ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రామచంద్ర నాయక్ గారు మీరు మాట్లాడుతున్నా. కళ్యాణ్ గారు, విభజన చట్టం పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీ జయరాం రమేష్ రాసిండు, పార్లమెంట్ ఆమోదించింది, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. కాబట్టి ప్రతి అక్షరాన్ని ముందు చదువుకోవాలి. వి విల్ ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ స్టీల్ ఫ్యాక్టరీ ఎట్ బయ్యారం అంటే దాని అర్థమైందో నాకైతే తెలుసు, నాకు అర్థమైంది. మేము పరిశీలిస్తాము, దాంట్లో సాధ్యాసాధ్యాలని రాసుకున్నారు. రాసింది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ మేము రాసింది తప్పై, మీరు రాసింది తప్పై మేము చేయకపోతే ఎస్ మీ బాధ్యత. పార్లమెంట్ అడగండి. పార్లమెంట్లో విభజన చట్టాలను అమలు చేయడం కోసం ఎందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తలేదని మీ పార్లమెంట్లో మీ ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది గెలిపించారు కదా తెలంగాణ ప్రజలు. అడగమనండి, పార్లమెంట్లో నిలదీసి అడగమనండి బీజేపీ ప్రభుత్వాన్ని. మేము ఒప్పుకుంటాం, మేము సమాధానం చెప్తాం, పార్లమెంటు ద్వారా సమాధానం చెప్తాం. దమ్ము ఉంటే పార్లమెంటు ద్వారా సమాధానం చెప్తాం. మేము వ్యక్తుల మీద వ్యక్తిగత ఆరోపణ చేయం సార్. మీరు అడగండి పార్లమెంట్లో. మోడీ ప్రభుత్వం విభజన చట్టాలు అమలు చేయకపోతే ఎస్ మీ 8 మంది ఎంపీలు 8 రూపాయలు ప్రశ్నించండి. మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పడం కాదు, దాన్ని ప్రజల ముందు పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పదలుచుకున్నాను. నెంబర్ 1 సార్. నెంబర్ 2, నేను అంటే వారు చాలా సమస్యలు చేయలేమని ఎత్తారు. మేమంటున్నది 6 గ్యారంటీలు, 13 హామీలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు వరంగల్ నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క గ్యారంటీ ఇచ్చుకుంటూ తుక్కుగూడ మీటింగ్ తర్వాత తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలలో రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ అమలు కాలేదు, కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామన్నది అమలు కాలేదు, 12,000 రైతు కూలీలకు అమలు కాలేదు, ఆటోలకు 15,000 అమలు కాలేదు, విద్యార్థుల నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నది అమలు కాలేదు, తులం బంగారం ఆ మహిళలకు ఇస్తామన్నది అమలు కాలేదు, కళ్యాణ లక్ష్మి యొక్క ₹1,00,000 పెంపు అమలు కాలేదు, పెన్షన్ 2,000 నుంచి 4,000 పెంచుతామన్నది అమలు కాలేదు. నేను 100 చిట్టా చెప్పకుండా ఈ చిట్టా ప్రజలకు చెప్పడం కోసమే మా యొక్క ఈ రోజు వర్క్షాప్. సబర్మతి ప్రక్షాళనలో భాగంగా 15,000 కుటుంబాలను మీరు తరలించారు. ఇక్కడ ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది కూడా మేము వస్తున్న ఆరోపణ, అలిగేషన్. నేను సబర్మతి నదిని 15,000 మార్చింది లేదండి. ఆడ దాని లెక్క కూడా ఉంది. ఆడ 400, 300. నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా. మూసీ నది విషయంలో మీకు స్పష్టత ఇప్పటిదాకా వచ్చిందా? మూసీ ప్రక్షాళన చేయడం విషయంలో స్పష్టత వచ్చిందా? మా దోమలు ఈగలని చెప్తున్నారు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్న కళ్యాణ్ గారు, చరిత్రలో మర్చిపోతే వీళ్ళకి ఏం చెప్పలేము. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏ పార్టీలో ఉండో నాకు తెలియదు, టీడీపీలో ఉన్నట్టుంది అప్పుడు ఆ కాలంలో. లక్ష్మణ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మేము 25 కిలోమీటర్ల పాదయాత్ర మూసికి అటు పక్కన చేసినాము. సుమారుగా నాకు తెలిసినంత వరకు నేను కరపత్రం రాసింది కూడా నేనే. అప్పుడు కరపత్రం రాసినట్లు నేను కూడా ఉన్నా. మూసీ నది పక్కన ఎంత దుర్గంధం వస్తుంది, దీన్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ 4 వర్క్షాప్స్ పెట్టినాము, మీటింగులు పెట్టినాము, మేధావుల సమావేశాలు పెట్టినాం, హైదరాబాద్లో పెట్టినాం, భువనగిరిలో పెట్టినాం, బీబీనగర్లో పెట్టినాం, గట్కేసలో పెట్టినాం, పోచంపల్లిలో పెట్టినాం. కాబట్టి అర్థం చేసుకోవాల్సిందంటే ఈవెన్ ఉప్పల్లో కూడా పెట్టినాం. అర్థం చేసుకోవాల్సిందంటే మేము గత ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చినాం, ఈ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం. పేదల ఇల్లు కూలగొట్టకుండా మూసీని ప్రక్షాళన చేయొచ్చు, మూసీని పరిశుద్ధం చేయొచ్చు. కాబట్టి మీరు ప్రతిపక్ష పార్టీగా మమ్మల్ని అడిగితే మేము సమాధానం చెప్తాం, సలహాలు కూడా ఇస్తాం. దానికి సిద్ధంగా ఉన్నాం. ఇండ్లు కూలగొట్టకుండా మూసీ ప్రక్షాళన చేయాలి, మూసీని శుద్ధి చేయాలి. దానికోసం మేము సలహా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చ పెట్టమని అడుగుతున్నాం. 6 గ్యారంటీలు ఎప్పట్లోగా అమలు చేస్తారు? మీరు ఇచ్చిన 66 హామీలు, 420 బీఆర్ఎస్ చెప్తుంది. అన్ని హామీలను 5 ఏళ్ల టైం పీరియడా, లేకుంటే 100 రోజులు అన్నారు, 100 రోజులు ఎప్పుడో అయిపోయింది?
100 నెలలా లేకుంటే 5 ఏళ్ళ ఏంటి, ఎప్పుడు అమలు చేస్తారో ఒకటి. రెండవది, పేదల ఇళ్ళ జోలికి పోకుండా మూసి ప్రక్షాళన చేయబోతున్నారా? పేదల ఇల్లు కూల్చేస్తారా? పేదలను తరలిస్తారా? ఏం జరగబోతుంది? తప్పకుండా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మేము ఇచ్చిన హామీలు ప్రతి హామీని నిలబెట్టుకునే గట్టి సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు ముందు సాగుతూ ఉన్నారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ వారు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా అది మా బాధ్యత. ప్రజల సంక్షేమ ప్రభుత్వం మాది, ప్రజాప్రభుత్వం. తప్పకుండా హామీని నిలబెట్టుకుంటాం. కాకపోతే ఆర్థిక లోటు ఉన్న విషయం వాస్తవం. ఆర్థికంగా గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుండి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు, జీతాలు ఇవ్వడానికి నెలాఖరు దాకా ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ గత ప్రభుత్వంలో చేసిన నష్టాలు కష్టాలు మనం చూసిన వాళ్ళమే. కాబట్టి తప్పకుండా మాకు ఇచ్చిన 5 సంవత్సరాల కాల పరిమితిలో తప్పకుండా మేము ఒక్కొక్కటిగా హామీలన్నీ నిలబెట్టుకొని ప్రజల మనలను తప్పకుండా మేము సాధించుకుంటాం. అదేవిధంగా మూసి ప్రక్షాళన దశల వారీగా మరి తప్పకుండా దాన్ని చేపట్టాల్సిందే. అది అన్ని ప్రభుత్వాలు దానికి సహకరించాల్సిందే. అదేవిధంగా ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు సలహా సూచనలు ఇవ్వండి, కానీ మోకాలడ్డేసే కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారిని మరి నిందలేసే కార్యక్రమాలు ప్రతిపక్షాలు చేయొద్దని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. మొత్తానికి నిన్నటి వరకు బీఆర్ఎస్ అధికార పార్టీ వెంటబడితే ఇప్పుడు బీజేపీ పడే పరిస్థితి కనిపిస్తుంది. హామీల అమలు, ప్రధానంగా 6 గ్యారెంటీలను అమలు చేయడమే లక్ష్యంగా, అమలు చేపించడమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ సిద్ధమవుతుంది. అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల డిసెంబర్ 1న పాదయాత్రలకు కూడా ప్లాన్ చేస్తుంది. బీజేపీ ఒత్తిడి ప్రభుత్వంపై ఏ మేరకు ఉంటుంది, హామీల అమలు ఏ రకంగా జరగబోతున్నాయి, మూసి ప్రక్షాళన ఏ రకంగా స్టెప్ బై స్టెప్ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.